భారతదేశంలోని అత్యంత పవిత్రమైన కథలలో ఒకటి సీతారామ కళ్యాణం. ఈ దివ్య వివాహ కథ మనకు ప్రేమ, ధర్మం, భక్తి గురించి నేర్పుతుంది. మిథిలా రాజు జనకుడు తన కుమార్తె సీతకు సరైన వరుణ్ణి కనుగొనడానికి స్వయంవరం ఏర్పాటు చేశాడు. అందులో ఒక పెద్ద సవాలు పెట్టాడు. శివుడి మహావిల్లు ఎత్తి దానిని పట్టాలి. అప్పుడు విశ్వామిత్ర మహర్షితో కలిసి వచ్చిన రాముడు ఆ విల్లు సులభంగా ఎత్తి దానిని విరిచాడు. అందరూ ఆశ్చర్యపోయారు. సీతాదేవి ఆనందంతో రాముడి దగ్గరకు వచ్చి వర్మాల వేసింది. అలా వారి పవిత్రమైన బంధం ప్రారంభమైంది. జనక మహారాజు సీతారాముల వివాహాన్ని గొప్పగా జరిపించాడు. లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు కూడా వివాహం చేసుకున్నారు. సీతారామ కళ్యాణం మనకు నిజమైన ప్రేమ, ధర్మం, భక్తి యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తుంది. ఈ దివ్య కథ మన హృదయాల్లో ఎప్పటికీ నిలిచిపోతుంది.